వేసవిలో పెరిగిన కూరగాయల ధరలు వర్షాకాలంలో అమాంతం తగ్గిపోతాయి కానీ ఈసారి మాత్రం వేసవిలో నిలకడగా ఉన్న కూరగాయల ధరలు చినుకు పడగానే అమాంతం పెరిగిపోయాయి. టమాటా ధర కిలో 60 రూపాయలు, గోరు చిక్కుడు కిలో 50 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చినుకు పడితే తగ్గాల్సిన కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో ధరలు పెరుగుతుంటాయి కానీ ఈసారి మాత్రం క్వైట్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే చినుకు పడంగానే అమాంతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే ధరలు పెరగడంతో ఒకసారిగా కొనుగోలుదారులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు వేసవి కాలంలో ధరలు ఎక్కువగా ఉంటాయి కానీ వర్షాకాలంలో ధరలు పెరిగినాయి, ఎలా చూడాలి దీన్ని? బాగా పెరిగినాయండి. మరి ఇప్పుడు 10 రూపాయలు ఉండే టమాటాలు ఇప్పుడు 60 రూపాయలు అంటున్నారు. ఇంకా ఈ రేట్లలో ఏం కొనేటట్టుంది, ఏం కూరగాయలు తినేటట్టుంది ఏంటి అని మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఎక్కడికి పోయినా 10 రూపాయలు 20 రూపాయలు, కొత్తిమీర కట్టగనాలన్నా కానీ 10 రూపాయలు 20 రూపాయలు అంటారు. ప్రతి ఒక్కటి అంతే ఉందండి. ఇక మామూలు వాళ్ళు బతకాలంటే కష్టంగా ఉంది. అంటే వర్షాలు పడలే కదండి, మరి ఇప్పుడిప్పుడే కదా వర్షాలు పడేది. ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా కూరగాయలు పెడితే రైతులు అప్పుడే ఏమైనా అందుతాయి. అట్లా అండి. సార్ మీరు చెప్పండి, కూరగాయలు ఎట్లా ఉన్నాయి, ఎంత పెడుతున్నారు ధరలు? చాలా ఎక్కువ రేటు ఉన్నాయండి. గతంలో ఎండాకాలంలో 20 రూపాయలు ఉండే టమాటా ఇప్పుడు 60 రూపాయలు అయిపోయింది. ఆలుగడ్డ 25 ఉండాలి 40 రూపాయలు అయిపోయింది. ఆకుకూర కూడా విపరీతం ధరలు పెరిగిపోయినాయి. తగ్గితే బాగుంటుందని మా అభిప్రాయం. జనరల్ గా ఎన్ని కూరగాయలు కొన్నారు, ఎంత వచ్చినాయి? ఒక 300 పెట్టి కొన్నామండి. ఏం కూరగాయలు కొన్నారు? ఆకుకూరలు, టమాటాలు, ఆలుగడ్డలు, బెండకాయలు, దొండకాయలు కొన్నాము. ఎంత ఉన్నాయి కిలో ధరలు? రేట్ ఎక్కువే ఉన్నాయండి, బాగానే 30-40 ఉన్నాయి. మార్కెట్లోనే ఇట్లుంటాయి, ఇంకా బయట ఎట్లుంటాయి చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆకుకూరలకు సంబంధించిన కావచ్చు, కిలో టమాటా కూడా ధరలు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అమ్మ ఎంత ఉన్నాయి ధరలు? ఇవి 60 రూపాయలు కిలో 60. చూడొచ్చు మొత్తంగా టమాటాలు కావచ్చు, బెండకాయలు ఇవన్నీ కూడా పూర్తిగా రేటులు 50 రూపాయల నుంచి 60 రూపాయలు ధరలు కూడా పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ అసలు మీకు ఎంత ధరకి అమ్ముతున్నారు, మీరు ఎంతకు అమ్ముతున్నారు? మేము పండించిన ధర పడట్లే. మేము కష్టపడి పండించుకొస్తే ఇక్కడికి వచ్చేసరికి 20 కూడా పోటీ. అసలు మాకు ధర పడట్లే. మాకు అసలు ఈ మార్కెట్ అవుతుంది, ఈ మార్కెట్ జనమే రావట్లే. అసలు కూరలే పోవట్లే. మీరే చూడండి ఎంత లెక్క ఉన్నాయో. తెచ్చినట్టే ఉంటున్నాయి. మీరు చెప్పండి, ధరలు పెరిగినాయి అని అందరు అంటున్నారు, మీరేమో పెరగలేదు అంటున్నారు. ధర పెరిగితే అసలు రాసులంతా ఎందుకు మూలబడి ఉంటాయి, మరి మొత్తం ఆడికాడ పోసి ఉంచుతున్నాం. ఎక్కడి నుంచో ఎత్తుకొని వస్తున్నాం మేము. మొత్తంగా చూసుకుంటే ఎంత ఆకుకూరలు ఎట్లా అమ్ముతున్నారు? 24 అమ్ముతాను సార్. ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు? ఇంతకుముందు 13 ఉండేది. ఇప్పుడు నీళ్ళు లేవు కదా సార్, ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు లేవు కాబట్టి టైట్గా అయిపోయింది. బావిలో నీళ్ళు మొత్తం ఉడిచిపోయినాయి. ఇక తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఉన్నప్పుడు అమ్ముతాను. ఎక్కువగా నీరు లేకపోవడం, వేసవి కాలం కావడంతో పంటలు తక్కువగా సాగు అవ్వడంతో కూడా ఒక్కసారిగా ధరలు అమాంతంగా పెరిగాయని కూడా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం రైతులు మాత్రం తమకు మద్దతు ధర కూడా రావడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొనుగోలుదారులు అమాంతం అంటే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు మాత్రం అమాంతంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు కానీ స్వతహాగా పండించినటువంటి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మార్కెట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.